Good morning, dear students. Now I would like to explain right hand rule. We use this right hand rule to find the resultant vector of a cross product. Suppose we have two vectors A and B bar. Now we take the cross product of two vectors C bar, A bar cross B bar. Let's say the resultant vector is C bar. That means, so here we take a vector. For our convenience, let us take a vector like this. Let's say this vector is A bar and another vector is, let's say this is the vector B bar. Now we want to know the cross product of these two vectors. The cross product of these two vectors is a vector, and how do you find the direction? Using right hand rule. So in right hand rule, what we do is, so we have to take our right hand fingers in the direction of first vector, that is here in the direction of A bar, and we need to curl towards the second vector. But there are two ways. Either you can take our right hand finger this way and you can curl like this also and like this. But remember, we have to curl our fingers in the direction of minimum angle. ఈ ఏకి బీకి కొంత యాంగిల్ ఉంది కదమ్మా, దీన్ని యాంగిల్ అనొచ్చు, మనం దీన్ని కూడా యాంగిల్ అనొచ్చు. బట్ ఇది యాంగిల్ సపోజ్ 60 degrees ఉందనుకో, రిమైనింగ్ యాంగిల్ ఎంత 360 degrees. కాబట్టి మనం ఏకి ఏ వైపు తీసుకొని ఏం చేయాలి, ఇటువైపు కర్ల్ చేయాలి. ఇలా తీసుకొని ఇటు కూడా రివర్స్లో ఇలా కూడా కర్ల్ చేయొచ్చు కదా మనం, బట్ ఇలా చేయకూడదు. రూల్ ప్రకారం ఎలా చేయాలి మనం, వీ హ్యావ్ టు కర్ల్ అవర్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మినిమం యాంగిల్. అంటే ఏకి బీకి యాంగిల్ ఉంటుంది, ఇది 60 degrees అయితే ఇది 360. కాబట్టి మనం ఏ యాంగిల్ చూస్ చేసుకోవాలి, 60 degrees. సో ఇన్ దిస్ కేస్, సో ద డైరెక్షన్ ఆఫ్ C bar, the cross product of these two vectors A bar cross B bar is a vector which is called as C bar. Here C bar points which direction? C bar points which direction? Out of the paper plane. ఇలా తీసుకున్నాం, ఏ వైపు ఇలా కర్ల్ చేసాం. నౌ thumb is indicating upright, సో అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, ఒక సర్కిల్ పెట్టి ఇందులో డాట్ పెడతాం, ఇలా తీసుకుంటాం అనమాట. నౌ సో అలా కాకుండా నౌ ఇప్పుడు ఏ బార్ ఇలా ఉంది. వెన్ యూ టేక్ మ్యాగ్నిట్యూడ్, ఏ బార్ C bar ఈక్వల్, యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. C bar ఈజ్ ఈక్వల్ టు, మనం ఇలా కూడా రాయొచ్చు, మ్యాట్ ఆఫ్ A bar ఇంటూ మ్యాట్ ఆఫ్ B bar ఇంటూ sin θ ఇంటూ n క్యాప్. ఇదంతా ఏంటి, మ్యాగ్నిట్యూడ్. ఇదేంటి, వెక్టర్. సో వాట్ ఈజ్ n క్యాప్ హియర్? n క్యాప్ ఈజ్ ద వెక్టర్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు A bar అండ్ B bar. అంటే C bar డైరెక్షన్లోనే, C bar అనే డైరెక్షన్ ఎలా ఉంది, అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్ ఉంది కదా, ఇటువైపు ఒక వెక్టర్ ఉంది, ఆ వెక్టర్ మనం ఏమంటాం n క్యాప్ అంటాం. ఇట్స్ అ యూనిట్ వెక్టర్. n క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టర్ విచ్ హ్యాస్ ద డైరెక్షన్ సేమ్ యాజ్ C bar. నా ఇలా కాకుండా మనం సపోజ్ ఇలా ఉంది, ఇది A bar అనుకుందాం, ఇది B bar అనుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది డైరెక్షన్ ఆఫ్ A bar క్రాస్ B bar? సపోజ్ ఈ కేసులో మనం C bar ఈజ్ ఈక్వల్ టు A bar క్రాస్ B bar అందాం. ఇప్పుడు C bar యొక్క డైరెక్షన్ ఎలా కనుకోవచ్చు మనం? సో ఫస్ట్ ఏం చేయాలి, ఏ డైరెక్షన్లో మనం ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్లో రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఎటువైపు కర్లు చేయాలి, టువర్డ్స్ B, సెకండ్ వెక్టర్ వైపు కర్లు చేయాలి. సో థంబ్ ఈజ్ పాయింటింగ్ అప్. అంటే ఇక్కడ C bar యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్, ఇలా ఉంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇది A bar, ఇది B bar. నా ఈ కేసులో అగైన్ నేను ఏమంటానంటే C bar ఈజ్ ఈక్వల్ టు A bar క్రాస్ B bar అంటాను. నా ఐ వాంట్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ C bar. ఇన్ దిస్ కేస్ వాట్ డు వి డూ, ఇలా A bar డైరెక్షన్లో తీసుకోవాలి, తీసుకొని B bar వైపు ఇటు వస్తామా? నో. ఇక్కడ యాంగిల్ కనుక చూస్తే ఈ యాంగిల్ ఎంత ఉంది, 180 కంటే ఎక్కువ ఉంది, ఈ యాంగిల్ 180 కంటే తక్కువ ఉంది. సో మనం రైట్ హ్యాండ్ ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్లో తీసుకోవాలి, బట్ ఎటువైపు కర్లు చేయాలి, ఎటువైపు తిప్పాలి మన ఫింగర్స్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మినిమం యాంగిల్. అంటే ఈ కేసులో ఇలా తీసుకొని ఇలా రావడం కాదు, ఇలా తీసుకొని ఇలా రావాలన్నమాట. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు నుంచి ఇటు రావడానికి బదులు ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు నుంచి ఇటువైపు మనం కర్లు చేయాలి. సో ఇలా కనుక కర్ల్ చేస్తే, ఇలా ఏ వైపు ఇలా ఉంది, B వైపు కర్ల్ చేస్తే మై థంబ్ ఈజ్ పాయింటింగ్ ఇన్. ఈ థంబ్ ఏమైతే ఉందో ఇది ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి C bar యొక్క డైరెక్షన్ రావాలంటే ఎలా రాస్తుంది మనకి, ఇంటూ ద
బోర్డ్ ప్లేన్. ఏ బార్ డైరెక్షన్లో మనం తీసుకుంటాం అండ్ బి బార్ వైపు కర్ల్ చేస్తాం. సో ఇలా తీసుకొని మన ఫింగర్స్ ఇలా కర్ల్ చేయాలి బి వైపు. సో థంబ్ ఏమైతే అప్పుడు లోపలికి వెళ్తుంది పేపర్ లోపలికి. సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు ఫైండ్ ద రిజల్టెంట్ వెక్టర్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. Yes, we can write right hand rule like this. Take your right hand fingers in the direction of first vector and curl towards the second vector along minimum angle. Here I have explained. So here we have to curl from A to B like this, not like this, because this is the minimum angle, right? And here we have to curl from A to B like this, not like this, because this angle is less than 180 but this is greater than 180. Here when we curl from A to B, we do not curl like this because this angle is greater than 180 but this angle is less than 180. Yeah, this angle is less than 180. So we have to curl our fingers from first vector to second vector along minimum angle. Now let's define angular velocity. To define this one, now first let us consider a rigid body with irregular shape like this. Now let us make a hole here. ఇక్కడ ఒక హోల్ చేద్దాం. హోల్ చేసి దీన్ని ఇప్పుడు ఇటువైపు తిప్పుతాం లైక్ దిస్ వన్. నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్ హియర్, ఈ పెన్కి ఇక్కడ హోల్ చేసి ఇక్కడ పట్టుకుని దీన్ని ఇలా తిప్పొచ్చు కదమ్మా. ఇలా తిప్పొచ్చా లేదా గుండ్రంగా? సో అదేవిధంగా హియర్ వీ హ్యావ్ ఎ రిజిడ్ బాడీ అండ్ వీఆర్ మేకింగ్ ఎ హోల్ హియర్ and we are rotating this body like this. Now take this way x axis and take this way y axis. Now consider a point P here. Consider a point P here. Yeah, at time t1 ఈ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఇలా రొటేట్ చేస్తున్నాం కదమ్మా బాడీని, రిజిడ్ బాడీని. సో కాబట్టి కొద్దిసేపటి తర్వాత ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందా లేదా? సో ఇనిషియల్ యాంగులర్ పొజిషన్ ఏమందాం, θ1 అందాం. కొద్దిసేపటి తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా పాయింట్ పీనే బట్ ఏమవుతుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇది ఫైనల్ యాంగులర్ పొజిషన్ అంటాం, θ2. దిస్ ఇస్ θ1, దిస్ ఇస్ θ2. పాయింట్ పి ఇది ఏ టైము, ఏ టైం t ఈక్వల్ టు t2. నౌ ఇఫ్ యూ సీ the motion, if you see the path of this particle, the path of the particle P. So what is the path of this particle, guys? So ఇలా వస్తే మనకి ఏమవుతుంది, what is this path? This path will become circle, right? If you make a hole here and if you rotate this body like this, what happens? The path of this point P will be circle. Not only the path of point P, particle P, the particle which we are considering, the path of each and every particle is a circle. The path of, if you consider a particle here, so the path of this particle will be a circle. If you consider a particle here, so the path of this particle will be a circle. Of course, the radius may vary. The radius of the circle may vary. It depends on the point where we are taking. If you take the point P close to this axis of rotation, దానికి రేడియస్ తక్కువ ఉంటుంది. మనం ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి మనం దీన్ని ఏమంటాం, మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏమని చెప్పొచ్చు, మనం జెడ్ యాక్సిస్ అని చెప్పొచ్చు. ఇలా జెడ్ యాక్సిస్ ఉంటుందా? సో జెడ్ యాక్సిస్ బేస్ చేసుకొని ఏమవుతుంది, ద బాడీ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్. సో ద రిజిడ్ బాడీ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్. నౌ వి డిఫైన్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. Average angular velocity. Yeah, we use the term omega average. Z stands for axis of rotation. AV stands for average. Z stands for axis of rotation. So the axis of rotation of this body is Z. Now we define angular displacement divided by time taken. Average velocity ఇలా డివైడ్ చేస్తాం మనం, displacement divided by time taken, right? In a similar manner, average angular velocity చేస్తాం angular displacement by time taken. Angular displacement by time taken. So omega average z is equal to angular displacement. Initial position ఎంత θ1, final position θ2. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మనం we always measure angle from plus x axis. అంటే ప్లస్ ఎక్స్ యాక్సిస్ రెఫరెన్స్ యాక్సిస్ తీసుకొని మనం యాంగిల్ మేర్ చేస్తుంటాం. సో ఇనిషియల్గా పాయింట్ పి యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, θ1. కాసేపటి తర్వాత ఎందుకు ఎక్కడికి వెళ్ళింది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ θ2 అయింది. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, θ2 మైనస్ θ1 బై T2 మైనస్ T1. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం అక్కడ లీనియర్ మోషన్లో ఏం చేస్తాం, యావరేజ్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ బై టైం టేకన్ x2 మైనస్ x1 బై T2 మైనస్ T1 అంటాం. ఇక్కడ ఏమంటాం, θ2 మైనస్ θ1 బై T2 మైనస్
T1 అంటాం. ఆర్ ఇంకే విధంగా రాసుకోవచ్చు దీన్ని మనం T2 మైనస్ T1 ఇలాగ రాసుకోవచ్చు కదా డెల్టా టీటా బై delta t, delta theta by delta t. Now can we define, this is average angular velocity, right? Now can we define instantaneous angular velocity? Instantaneous angular velocity z. Z is the subscript here. We don't use the term average here. So what is instantaneous angular velocity? The angular velocity of the body at a particular instant of time. At a particular instant of time. And ఏం చేయాలి మనం జస్ట్ వీ నీడ్ టు అప్లై లిమిట్ యావరేజ్ తీసుకోవాలి. బట్ ద డెల్టా టీ T1 మైనస్ T2 మధ్యలో గ్యాప్ ఎలా ఉండాలి? చాలా చాలా తక్కువ ఉండాలి. డెల్టా టీ టెన్స్ టు 0 అండ్ డెల్టా టీటా బై డెల్టా టీ. సో దీన్ని ఏ విధంగా రాస్తాం మనం? ఒమేగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డి టీటా బై డిటి. అక్కడ ఏమంటాం డిఎక్స్ బై డిటి అంటాం కదమ్మా. ఇక్కడ ఏమొస్తుంది డి టీటా బై డిటి. నౌ కెన్ వీ రైట్ ద యూనిట్స్? దీని యొక్క యూనిట్స్ రాసుకోవచ్చా మనం? సో వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ టీటా? రేడియన్స్. అండ్ వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ టైం? సెకండ్స్. అంటే ఎస్ఐ యూనిట్ కనుక వస్తే ఏమవుతుంది? అది రేడియన్ పర్ సెకండ్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈస్ రేడియన్ పర్ సెకండ్. బట్ వీ ఆల్సో యూస్ నాన్ ఎస్ఐ యూనిట్స్. ఇంకా వేరే యూనిట్ కూడా ఉంటుంది. అదేంటి? రెవల్యూషన్ పర్ మినిట్. రెవల్యూషన్ పర్ మినిట్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్పిఎం. ఆర్పిఎం అంటారు. యా, రెవల్యూషన్ పర్ మినిట్ అన్న ఆర్పిఎం అన్న రెండు సేమ్. అండ్ దేర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ రేడియన్ పర్ సెకండ్ అండ్ రెవల్యూషన్ పర్ మినిట్. నౌ లెట్ us రైట్ 1 రెవల్యూషన్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు 1 రెవల్యూషన్ అంటే మొత్తం ఈ పాయింట్ పి ఉంది, ఇలా మొత్తం ఒక రౌండ్ తిరిగి వచ్చింది అనుకుందాం. నా వాట్ ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? 2π రేడియన్స్. 2π రేడియన్స్. మినిట్ని సెకండ్లో కన్వర్ట్ చేస్తే వస్తుందమ్మా 60 సెకండ్స్. అంటే 1 రెవల్యూషన్ పర్ మినిట్ ఈక్వల్ టు హౌ డు వి కన్వర్ట్ ఇన్ టు రేడియన్ పర్ సెకండ్? 2π by 60 రేడియన్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద ఫార్ములా వి యూస్ టు కన్వర్ట్ ఆర్పిఎం టు రేడియన్ పర్ సెకండ్. సో 1 రెవల్యూషన్ పర్ మినిట్. సపోజ్ ఏ బాడీ ఈజ్ రొటేటింగ్ రివాల్వింగ్ స్పీడ్ 20 రెవల్యూషన్ పర్ మినిట్. దాన్ని రేడియన్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాం మనం? 20ని దేంతో మల్టిప్లై చేయాలమ్మా? 2π by 60తో మల్టిప్లై చేస్తే అది ఏమవుతుంది? ద వాల్యూ విల్ బి కన్వర్టెడ్ టు రేడియన్ పర్ సెకండ్. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ ఏ రిజిడ్ బాడీ రొటేట్స్ లైక్ దిస్, నౌ ఇఫ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్ P ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పాయింట్ P ఈస్ ఇన్ టైమ్ T1 to T2 is theta2 minus theta1. So what about the angular displacement of a particle here? This particle also moves the same angular displacement na? In a rigid body, the angular displacement of each and every particle is same. అంటే మనం పాయింట్ P ఇక్కడ తీసుకున్నాను కదా, నేను ఒక పాయింట్ ఇక్కడే ఇంకొక పాయింట్ తీసుకుంటాను. సో P ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయితే ఇదేమవుతుందమ్మా? ఇక్కడ ఉన్న పార్టికల్, ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతుందా? అంటే సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ Pకి ఎంత ఉంటుందో ఈ పార్టికల్ కూడా అంతే ఉంటుంది కదమ్మా. నాట్ ఓన్లీ దిస్ పార్టికల్, వేర్ ఎవర్ యూ టేక్, ఈ బాడీలో మనం ఎక్కడ ఏ పాయింట్ కానీ పార్టికల్ కానీ తీసుకున్నా కూడా సో ఆ పాయింట్కి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ డిస్టెన్స్ ట్రావెల్ వేరీ అవ్వచ్చు, బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ particle. This is very very important to remember. Whenever a rigid body rotates, the angular displacement of every particle in the body is same in a given time. And angular velocity is a vector quantity. Angular velocity is a linear velocity is a vector quantity, we know that. Similarly, so angular velocity is also a vector quantity. So we simply by using our right hand we can find the direction of angular velocity vector. Just curl, right, take your right hand and curl in the direction of rotation. Curl in the direction of rotation. Then your thumb indicates the direction of angular velocity vector. So in this case what's happening? The body is rotating in counterclockwise direction. అంటే మన క్లాక్లో నీడిల్స్కి ఆపోజిట్లో తిరుగుతుంది కదమ్మా. సో ఇలా తిరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎలాగ అనుకుంటాం? యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఇలాగ అనుకుంటాం. కర్ల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్, దెన్ థంబ్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ వెక్టర్. అంటే ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఎటువైపు ఉంది? ప్లస్ జెడా మైనస్ జెడా. ఇది ఎక్స్, ఇది వై అయితే ఇటువైపు ఏముంటుందమ్మా? పర్పెండిక్యులర్లీ అవుట్. దిస్ ఈజ్ ప్లస్ జెడ్. అంటే ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఎటువైపు ఉంది? ప్లస్ జెడ్ వైపు ఉంది. అదే అలా కాకుండా బాడీ కనుక క్లాక్ వైజ్ రొటేట్ అయింది అనుకో, ఇలా మనకి ఇలా చూస్తున్నాం కదా,
అలా ఇలా తిరగకుండా ఇలా తిరిగింది అనుకో క్లాక్ వైజ్, ఇటువైపు తిరిగింది అనుకో, అప్పుడు ఎలా అనుకోండి మనం ఇలా కర్ల్ చేయాలి మన ఫింగర్స్. ఇలా కర్ల్ చేస్తాను మా థంబ్ ఏమవుతుంది అప్పుడు పేపర్ లోపలికి వెళ్తుంది కదమ్మా, అంటే లోపలికి వెళ్తుంది, దట్ ఈస్ -z యాక్సిస్. అందుకని మనం క్లాక్ వైజ్లో కనుక ఒక బాడీ రొటేట్ అయితే దాన్ని నెగిటివ్ యాంగులర్ వెలాసిటీ అంటాం. లైక్ మనం ఇటువైపు ప్లస్ x యాక్సిస్ వైపు తీసుకున్నాం అనుకోండి, ఒక బాడీ కనుక ఇటువైపు వెళ్తే ఏమంటాం, వెలాసిటీ ఇస్ పాజిటివ్ అంటాం. అది ఇటువైపు కనుక వెళ్తే నెగిటివ్ x యాక్సిస్ వైపు కనుక వెళ్తే వెలాసిటీ ఏమంటాం, నెగిటివ్ అంటాం కదా. ఇంత సిమిలర్లీ సో ఒక బాడీ కనుక కౌంటర్ క్లాక్ వైజ్ కనుక రొటేట్ అయింది అనుకో, యాంగులర్ వెలాసిటీని మనం ఎలా తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇలా కర్ల్ చేసినప్పుడు ఏమవుతుంది, మన థంబ్ అనేది యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఎటువైపు పాయింట్ చేయబడింది, టువర్డ్స్ +z యాక్సిస్. కాబట్టి కౌంటర్ క్లాక్ వైజ్ యాంగులర్ వెలాసిటీ ఇస్ పాజిటివ్. అదే క్లాక్ వైజ్ అంటే గడియారంలో నీళ్ళు ఎట్లా తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి కదమ్మా. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది, మనకి ఇలా తీసుకొని ఇలా కర్ల్ చేయాలి, ఇలా తీసుకొని ఇలా కర్ల్ చేస్తే ఏమవుతుంది, థంబ్ అనేది లోపలికి వెళ్తుంది, అంటే టువర్డ్స్ ఏ యాక్సిస్, -z యాక్సిస్. సో అంటే క్లాక్ వైజ్ మోషన్ ఏమంటాం మనం, నెగటివ్ యాంగులర్ వెలాసిటీ అంటాం. కౌంటర్ క్లాక్ వైజ్ యాంగులర్ వెలాసిటీ ఏమంటాం మనం, పాజిటివ్ యాంగులర్ వెలాసిటీ అంటాం. ఇన్ ద సిమిలర్ మేనర్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆల్సో, ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ అంటాం, క్లాక్ వైజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మనం నెగటివ్ అనే అంటాం. Here by taking an example I'll explain how to find the direction. Suppose a body is rotating like this. Now it is not in the paper plane, that means we have a disc here and the disc is rotating like this. Now in this case we have to curl in the direction of rotation, then angular velocity vector will be like this. Angular velocity vector will be like this. Now if a body is rotating like this way, now the angular velocity vector points down. Just you need to curl your fingers in the direction of rotation, then your thumb indicates the direction of angular velocity vector. Now let us define angular acceleration. Now consider a rigid body here, we are making a hole here and it is rotating in counterclockwise direction or anti-clockwise, counterclockwise or anti-clockwise. At time t1 the body has angular velocity ω1, at time t2 the body has angular velocity ω2. Now we define average angular acceleration. Average angular acceleration. Alpha, average is a subscript, and z indicates the vector, the axis of rotation here. And how do we define average angular acceleration? Change in angular velocity divided by time taken, that is ω2 minus ω1 by t2 minus t1, or change in velocity delta omega divided by delta t. Now can we define instantaneous angular acceleration? Instantaneous value alpha average is equal to, what do we do guys, we apply limit. ఒక యావరేజ్ వాల్యూ ఇన్స్టంటేనియస్ వాల్యూగా ఎప్పుడు మారుతుంది, whenever the time delta, the time duration delta t tends to 0. So delta omega by delta t. So alpha average is equal to ఏమవుతుంది, d omega by dt. ఏ ఈక్వల్ లీనియర్ యాక్సిలరేషన్ ఏమవుతుంది, ఏ ఈక్వల్ dv by dt అవుతుంది కదా. సో సిమిలర్లీ రొటేషనల్ మోషన్లో కూడా మనకి యాంగులర్ యాక్సిలరేషన్ అనే టర్మ్ ఉంటుంది. యావరేజ్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు d omega by dt. అంటే యాంగులర్ వెలాసిటీని డిఫరెంట్ టైంతో డిఫరెంట్ చేసి వచ్చేదే యాంగులర్ యాక్సలరేషన్. అండ్ వాట్ అబౌట్ ద యూనిట్స్, దీని యొక్క యూనిట్స్ ఏమంటాయి, రేడియన్ పర్ సెకండ్ ఇక్కడ ఉంది కదమ్మా. పర్ సెకండ్ అంటే ఏంటి, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ acceleration. That may be instantaneous acceleration or average angular acceleration. Now angular acceleration is also a vector. Now I'll tell you how to find angular acceleration vector. Now I'll tell you how to find angular acceleration vector direction.
suppose a body is rotating like this, now we have to curl like this, and thumb indicates that, remember, this motion is not, whatever the path we are taking, this is not on paper plane. ఇక్కడ ఈ పార్ట్ మనకి పేపర్ బయటకు వస్తుంది, ఈ పార్ట్ పేపర్ లోపలికి వెళ్తుంది అనుకుందాం. నా ఒమేగా డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సపోజ్ ద బాడీ, ద రిజిడ్ బాడీ స్పీడింగ్ అప్, అంటే దీని యొక్క స్పీడ్ ఏమవుతుంది, యాంగులర్ స్పీడ్ పెరుగుతుంది అనుకుందాం. సపోజ్ ఇట్ ఈస్ స్పీడింగ్ అప్. ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఆల్ఫా, యాంగులర్ యాక్సిలరేషన్ వెక్టర్, హ్యాస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ angular velocity vector and angular acceleration both are in the same direction. Suppose the body is slowing down, తిరగడం అటువైపు సేమ్ ఇలాగే తిరుగుతుంది, బట్ ఇక్కడ స్పీడ్ అప్ పెరుగుతుంది, ఇక్కడ యాంగులర్ స్పీడ్ తగ్గుతుంది అనుకుందాం. స్పీడ్ తగ్గినా పెరిగినా మనకి యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ స్పీడ్ తగ్గితే యాంగులర్ యాక్సిలరేషన్ వెక్టర్ ఎలా ఉంటుంది, యాంగులర్ యాక్సిలరేషన్ పాయింట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ వెక్టర్. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్. ఇంకా మీకు కరెక్ట్ పేపర్ ప్లేన్లో చెప్పాలంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇది పేపర్ ప్లేన్ అనుకుందాం, ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం, అంటే మనకి ఇలా బాడీ రొటేట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఇలా కర్ల్ చేయండి. సో థంబ్ ఈజ్ ఇండికేటింగ్ యాంగులర్ వెలాసిటీ వెక్టర్, రైట్. సో యాంగులర్ వెలాసిటీ వెక్టర్ అంటే అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్ అంటే ఎలా రాస్తామా మనం, ఇలా సర్కిల్ రాసి డాట్ రాస్తాం. అంటే ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, అది ఎలా ఉంది, పర్పెండిక్యులర్లీ అవుట్ ఆఫ్ ద పేపర్ పేజ్, అంటే ఇలా బయటకు ఉన్నట్టు. నౌ ఇట్ ఈస్ స్పీడింగ్ అప్, రైట్. సో ఇదే విధంగా ఇది పేపర్ ప్లేన్లో ఉంది సర్కిల్, ఇక్కడ ఇది స్పీడింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా అనేది కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఒమేగా అండ్ ఆల్ఫా బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏది స్పీడ్ అయినప్పుడు. స్లోయింగ్ కేసులో చూస్తున్నాం, సేమ్ ఇదే విధంగా ఒక సర్కిల్ తీసుకుందాం, ఇటువైపు రొటేట్ అవుతుంది బాడీ, అటువైపు రొటేట్ అవుతుంది, బట్ యాంగులర్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే ఇనిషియల్గా ఇక్కడ తగ్గుతుంది, 10 రేడియన్ పర్ సెకండ్ ఉంటే 9, 8, 6 ఇలా అవుతుంది. ఇక్కడ స్పీడింగ్ అంటే 10 ఉన్నది, 11, 12, 13, 14 ఇలా యాంగులర్ స్పీడ్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనుక మనం యాంగులర్ వెలాసిటీ వెక్టర్ తీసుకుంటే ఎలా వస్తుంది, మళ్ళీ ఇలాగే కర్ల్ చేయాలి కదమ్మా, కర్ల్ చేస్తే తంబు బయటకే వస్తుంది కదా, పైకే వస్తుంది. అంటే యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంటుంది, ఇక్కడ అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్. స్లో అవుతుంది కదమ్మా, స్లో అంటే మనకి యాంగులర్ యాక్సిలరేషన్ ఉన్నట్టే, బట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ యాంగులర్ వెలాసిటీకి ఆపోజిట్ ఉన్నట్టు, ఆపోజిట్ అంటే ఏంటి, అర్థం ఏంటి, ఇంటూ ద పేపర్ ప్లేన్. ఒకవేళ బాడీ కనుక స్లో అవుతుంది అనుకోండి, యాంగులర్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అనుకోండి, యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఒక బాడీ ఇటువైపు మూవ్ అవుతుందమ్మా, దీని యొక్క వెలాసిటీ అనేది ఇంకా గ్రాడ్యువల్ పెరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, యాక్సిలరేషన్ ఇటువైపు ఉంటుంది కదమ్మా, యాక్సిలరేషన్ వెక్టర్ అనేది ఇటువైపు పాయింట్ చేస్తుంది. అలా కాకుండా నీకు వెహికల్ ఇటువైపే మూవ్ అవుతుంది, బట్ స్లో అవుతుంది. అంటే ఇన్స్టంటేనియస్గా చూస్తే వెలాసిటీ డైరెక్షన్ ఇటువైపే ఉంటుంది, బట్ యాక్సిలరేషన్ ఎటువైపు ఉంటుంది, స్లో అవుతున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. అంటే వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు ఎప్పుడు సేమ్ డైరెక్షన్ ఎప్పుడు ఉంటాయి, బాడీ స్పీడ్ అవుతున్నప్పుడు, దానికి స్పీడ్ పెరుగుతున్నప్పుడు. యాక్సిలరేషన్ ఎప్పుడు వెలాసిటీకి ఆపోజిట్లో ఉంటుంది, అది స్లో అవుతున్నప్పుడు అనేది ఉంటుంది. సిమిలర్లీ సో యాంగులర్ మోషన్, రొటేషనల్ మోషన్లోకి వచ్చేసరికి కూడా ఏమవుతుంది, యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ బోత్ హ్యావ్ సేమ్ డైరెక్షన్ వెన్ ఎవర్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్, and whenever the angular speed of the body decreases, angular velocity and angular acceleration are in the opposite direction. Now let us see relation between linear and angular quantities. Linear quantities means distance, velocity, acceleration, those terms, and angular quantities means angular displacement, angular velocity, angular acceleration, and there is a relation between linear quantities and angular quantities. Now let us see them. So to know the relation, consider a rigid body rotating about a fixed axis with angular speed omega. So this is a rigid body and this is the axis of rotation. So z-axis is the axis of rotation and the whole body is rotating with angular speed omega. And here every particle moves in a circular path. Now consider a point P here. So as the whole body rotates like this, so what is the path of this particle? The path of this particle will be like this.
the path of this particle, will be like this. It is exactly a circle. It is exactly a circle, isn't it? Yes. Now in t time, let's say the point P is moving from here to here. The point P is moving from here to here. Let's say this is the arc length S. And let's say the angular displacement of this point P is, let's say, theta. Now let's say the point P is at a distance r from the origin. Now from the figure, can we write a relation among S, R and theta? Yes, we can write from figure. S is equal to, what do we write? R theta. S is equal to, we can write R theta. Now differentiate with respect to time both sides. So ds by dt is equal to, R is a fixed one, so R into d theta by dt. Yes, S is, what is S? S is the distance travel, right? So we are differentiating S with respect to time. So what is this? Linear speed. Distance travel divided by time taken, or ds by dt. R into d theta by dt. When you differentiate angular displacement with respect to time, what do we get? We get omega. So this is the relation between linear speed, radius of the circle, and angular speed. The same equation can be written in vector notation. Like this. V bar is equal to omega bar cross R bar. V bar is equal to omega bar cross, in scalar you can write like this, V equal to R omega. But in vector notation, V bar is instantaneous velocity vector, omega bar is instantaneous acceleration vector, and R is the position vector of the particle which we are taking. So this is the relation among these three quantities in vector notation. In scalar notation, we can write V equal to R omega R, no problem. But when it comes to vector notation, this is the actual relationship we have. Now let us write the equation for tangential acceleration. A tan is equal to tangential acceleration equal to, how do you, instantaneous acceleration equal to, that is dv by dt, right? When we differentiate speed with respect to time, we get instantaneous acceleration, that is we are calling it as tangential acceleration. But d by dt of v equal to, we can write R omega, right? V is equal to, we can write R omega. Now take R out of this differentiation, and it becomes d omega by dt. What is d omega by dt? Angular acceleration, right? So tangential acceleration, A tan is equal to R alpha. So this is the relationship between tangential acceleration, angular acceleration, and radius of the circle. In vector notation, the same equation can be written like this. In vector notation, tangential acceleration is equal to alpha bar cross R bar. In scalar notation, we can write like this. But when it comes to vector notation, the relationship is tangential acceleration vector is equal to alpha bar cross R bar. This is the relationship we have. So these two equations represents the relationship between linear quantities and angular quantities. So this side we have linear quantities, and this side we have angular quantities. Yes, now let us see how radial acceleration vector, tangential acceleration vector, and velocity vector points when a particle moves in a circular path. Now let us take three cases. The first case, when a particle moves with constant speed in circular path, which is also called as uniform circular motion. And let us take, at a particular instant of time, the particle is here. So here, how do we get the instantaneous velocity vector will be like this. And what about the radial acceleration? Radial acceleration will be pointing like this. Radial acceleration will be pointing towards the center. Let's say this is the radius this is the center of the circle. And here constant speed means there is no tangential acceleration. Tangential acceleration becomes 0. So whenever a particle moves on a curved path, it has two accelerations, radial acceleration and tangential acceleration. So radial acceleration comes due to the change in direction, and tangential acceleration comes due to the change in speed. So here the particle is moving with constant speed, so the tangential acceleration becomes 0.
but it direction always changes. That's why the radial acceleration always points toward the center. This is in the case of constant speed. Now let us take, here a particle is moving in a circular path with increasing speed. So at a particular instant of time, the particle is here. Instantaneous velocity vector will be like this. And what about the radial acceleration? Radial acceleration always points toward the center, always points toward the center. So this is radial acceleration. So increasing speed, so the speed is increasing continuously, the speed is increasing. So here the particle has acceleration, that is tangential acceleration. So the tangential acceleration points in the direction of velocity. So here this is called as tangential acceleration, tangential acceleration. So this is tangential acceleration and this is radial acceleration. Now how do we get the total acceleration? The total acceleration is the vector sum of tangential acceleration and radial acceleration. So here the total acceleration will be pointing like this. Yes, this is called as a total, and here you can write a total acceleration is equal to the vector sum of tangential acceleration plus the vector sum of radial acceleration. The sum of these two vectors is nothing but total acceleration. So in this case, the total acceleration vector points like this, that is above the radius of the, that is above the radius. If we assume this is radial line, so it is above the radial line. Now let us take the third case. So here a particle is moving in a circular path with a decreasing speed, but in all these three cases we are assuming that the particle is moving in which direction? Counterclockwise direction. So at a particular instant of time, assume the particle is here. And again, how do we get instantaneous velocity vector? Instantaneous velocity vector will be like this. And radial acceleration, as it is moving in a curved path, so it has radial acceleration, and the radial acceleration always points toward the center. But is it moving with constant speed? No. Here it is moving with decreasing speed. So decreasing speed means, so as it moves in a circular path, the speed decreases. So here the tangential acceleration will be pointing opposite to the direction of instantaneous velocity. This is we know. So if a particle is moving this way, and if the velocity increases, so acceleration will be pointing this way, right? So acceleration is in the direction of instantaneous velocity. But suppose a particle is moving this direction with some velocity v, but assume its speed is decreasing, the speed of this object is decreasing. So in this case what happens? The acceleration points opposite to the direction of instantaneous velocity. So when speed increases, acceleration and instantaneous velocity both are in the same direction. When speed decreases, and acceleration and instantaneous velocity will be in the opposite direction. So this case belongs to this one and this case belongs to this one. So here the tangential acceleration we get like this, opposite direction of instantaneous velocity. Now how do we get the total acceleration vector? That is the vector sum of these two, right? Yes. So here if we take a parallelogram like this, and here this, here also we make a parallelogram, and then only we write the total acceleration vector, and this is called as total acceleration. Now we can here also what do we write? We can write the same formula. Total acceleration vector is equal to a tan plus a, the vector sum of tangential acceleration and radial acceleration. Now only whenever a particle moves with constant speed, the total acceleration acts toward the center, and the total acceleration itself is called as radial acceleration. But whenever its speed increases like this, so tangential acceleration point this way and radial acceleration point toward the center, and this will be the total acceleration. This will be above the radial line. And here instantaneous velocity will be like this. Tangential acceleration is opposite direction of instantaneous velocity. The total acceleration points like this below the radial line. So only in one particular case the total acceleration vector points toward the center. In these two cases the total acceleration vector do not point toward the center.